నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర ఆకట్టుకున్న మేస్రం వంశీయులు. సాంప్రదాయ పూజలు హాజరైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు. భక్తజనంతో కోలాహలంగా మారిన కేస్లాపూర్ నాగోబా ఆలయం. సాంకేతిక రంగంలో భారతదేశం గొప్ప విజయాలు. ఇన్స్పైర్ ఇండియా సెమినార్లో వక్తల వెల్లడి. అబ్దుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచన. విశేషంగా ఆకట్టుకున్న స్పేస్ డిఫెన్స్ ఎక్స్పో అంతరిక్ష నమూనాలు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ భక్తజన సంద్రంగా మారింది. రెండో అతిపెద్ద జాతరగా చెప్పుకునే నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టేలా మేస్రం వంశీయులు సాంప్రదాయ పూజలు నిర్వహించి ఈ జాతరను షురూ చేశారు. హస్తినా మడుగు నుండి తీసుకొచ్చిన పవిత్ర గంగా జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాను అభిషేకించి గిరిజన జాతరకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. మర్రి చెట్టు వద్ద గుడారాల్లో ఉన్న మేస్రం వంశీయులు తమ సాంప్రదాయ వాయిద్యాలైన డోలు, తుడుం, కాళీకోం, కిక్రీలు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు చేసి ఆలయంలోకి ప్రవేశించారు. నాగోబా దర్శనం అనంతరం సాంప్రదాయ పూజలు షురూ చేశారు. 22 గీతల వారీగా మహిళలు, ఆడపడుచులు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకొని కుండలు అందుకున్నారు. అనంతరం వంశ అల్లుళ్ళు, ఆడపడుచులు కొత్త కుండలలో మర్రి చెట్టు వద్దనున్న కోనేరుకు చేరుకుని నీటిని సేకరించి పూజ తంతును పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసాలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యేలు వేడమ బుజ్జు, అనిల్ జాదవ్ పాల్గొని నాగోబాను దర్శించుకొని పూజలు చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి మేస్రం వంశీయులు, భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. పండగ వాతావరణం నెలకొంది. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4వ తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈరోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం, చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది. దీంతోపాటు 30 తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది. దాంట్లో కూడా మనం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్య గారు సీతక్క మేడం కూడా వస్తారు. తర్వాత 31 తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం సీతక్క మేడంతో పాటు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం కూడా వస్తున్నారు. కాబట్టి అందరికి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినట్లు
రెండవ పెద్ద ఎత్తున గిరిజన జాతర. దానికి సంబంధించిన మనమందరూ కూడా ఈ యొక్క ప్రశాంత గాత్రంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకుని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి. వారికి అన్ని వసతులు కూడా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. జాతర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ గౌస్ ఆలాం ఆదేశాల మేరకు ఊట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 5 సిఐలు, 25 మంది ఎస్ఐలు, సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఈరోజు కేస్లాపూర్ ఊరులో నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తులో జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేశాము. భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేశాము. దీంట్లో సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము. టోటల్ అరౌండ్ 100 కెమెరాస్ హ్యావ్ బీన్ డిప్లాయ్డ్. ఇది కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము. భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాము. పద్మశ్రీ అవార్డు ఎంపిక విషయంలో బీజేపీ నాయకుల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా యుద్ధ నౌకగా కీర్తి గడించిన గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటే బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. దేశవ్యాప్త గుర్తింపు సాధించిన గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వబోమనడం సరికాదన్నారు. పద్మశ్రీ అవార్డు బీజేపీ నుంచి ఇస్తున్న అవార్డు కాదని ఇది జాతీయ అవార్డు అని పేర్కొన్నారు. జననాట్య మండలి ద్వారా ప్రజలను చైతన్యపరిచిన ఘనత గద్దర్కు దక్కుతుందన్నారు. చాలా సభల్లో ఆయనను బీజేపీ నాయకులే అభినందించారని గుర్తు చేశారు. ఇకనైనా ద్వంద్వ వైఖరి మాని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులకు పురస్కారాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని, గద్దర్ వంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి అవార్డు ఇది జాతీయ అవార్డు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది, మీరు ఇస్తారు, సెలెక్షన్ చేస్తారు కమిటీ. కానీ ఇదేదో భారతీయ జనతా పార్టీ ఇస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే చంపినని చెప్పి భారతీయ జనతా పార్టీ సొంత అవార్డు ఇస్తున్నట్టు కరెక్ట్ కాదు కదా. కూరకే ఈరోజు ఫస్ట్ మీరు మాట్లాడే నాయకులు మీరు ఫస్ట్ మీరు సరి చేసుకోండి. మీ మాటలను ద్వంద్వ వైఖరి ఉంది కాబట్టి ఇలా మేము ప్రెస్ ద్వారా మీకు హితవు చెప్తా ఉన్నాం. మీ ఇద్దరిలో సఖ్యత లేకపోవడం వల్ల సమాజాన్ని అయోమయం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు సర్దిద్దుకోవాలా, దానికి సమాధానం చెప్పాలా, జాతికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బండి సంజయ్ గారిని, ఇక్కడ డిప్యూటీ ప్రోలీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న పాయల్ శంకర్ గారిని వారికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఇలా పద్మశ్రీ అవార్డు అనేది ఒక దేనికి ఇస్తాం? ఒక్కొక్క వ్యక్తికి ఇలా గద్దర్ అనే వ్యక్తి ఒక మంచి కళాకారుడు, ఒక సాహిత్యవేత్త, దాంతోపాటు అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున జననాట్య మండలి ద్వారా ప్రజలని చైతన్యవంతులు చేసి తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి. ఆ రకంగా అటువంటి వ్యక్తికి కాబట్టే మీ ఇలా పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారని చెప్పి అనేక సందర్భాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రకంగా మీకు మీరే మాట్లాడి మీ ఇద్దరి నాయకులనే మాటల్లో పొందడం లేకుండా ఉండడం వల్ల ఇలా గద్దర్ గారికి అవమానపరచడం. జననాట్య మండలి పెట్టి తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతో పాటుపడ్డటువంటి వ్యక్తి, ఒక మంచి కళాకారుడు, ఒక సాహిత్యవేత్త. కాబట్టి ఆయన అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా కోరుకుంటారు. అటువంటి వ్యక్తిని మీరు ఇది మా సొంత పార్టీ అవార్డు ఇస్తుందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని బండి సంజయ్ గారు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం అద్భుతమైన విజయాలు సాధిస్తోందని, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని అతిథులు పేర్కొన్నారు.
బాలలు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి మన దేశానికి సేవలు అందించాలని, దేశ కీర్తిని నలుదిశలా చాటాలని దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్లో మంగళవారం ఇన్స్పైర్ ఇండియా పేరుతో స్పేస్ డిఫెన్స్ ఎక్స్పోకు సంబంధించి దాదాపు 25 అంతరిక్ష నమూనాలను ప్రదర్శించారు. వీటిపై విస్తృత అవగాహన కల్పించేందుకు గాను విద్యార్థులకు సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త విష్ణు వర్జల రామమూర్తితో పాటు నరేష్ వక్తలుగా విచ్చేయగా ముఖ్య అతిథిగా డీఈఓ ప్రణీత హాజరయ్యారు. అతిథులను విద్యార్థులు సాదరంగా స్వాగతించి వేదిక వద్దకు తీసుకుని వెళ్లగా పాఠశాల యాజమాన్యం వారికి పూల మొక్కలు అందజేసి ఆహ్వానం పలికింది. ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని, సాంకేతిక విప్లవానికి నాంది పలకాలని వారు సూచించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులతో ప్రదర్శనలు తిలకింపచేసి వారిని ఉత్తేజపరిచారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, కాన్వెంట్ హైస్కూల్ ప్రిన్సిపల్ మరియా రోజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We will try to discuss now because they wanted some snack and the dais. I'll come to you to your seats. Okay? This is not my lecture. This is an interactive program. Okay? So that you can learn more things. Okay? Yeah. What has given Chandrayaan 1? See, we have seen Chandrayaan 1, 2, 3. Yes or no? There is a difference between three of it. Yes? What is the difference? Okay, there are how many units of ISRO are there in the country? Every state is having one ISRO center. Bengaluru is having more than half a dozen. Okay. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన కాలనీల్లో మౌలిక వస్తుల కల్పనకు తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పట్టణంలోని సర్వే నంబర్ 170 కాలనీతో పాటు టీచర్స్ కాలనీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. హలో, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా కాలనీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల కాలనీలో మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. 1,60,00,000 నిధులతో ప్రత్యేకంగా విలీన కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీలో కలిసినటువంటి చాలా వార్డులలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా రోడ్ల వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా ఉన్నటువంటి సందర్భంలో కాలనీ వాసులంతా కూడా గ్రామ పంచాయతీ నుండి మేము మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మరి మా రోడ్లన్నీ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నాం కాలనీ వాసులని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు 1,60,00,000 రూపాయలని ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఈ మావలా గ్రామ పంచాయతీ నుంచి కలిసినటువంటి ఈ సర్వే నంబర్ 170 ఈ పరిసర ప్రాంతాలలో రోడ్డు అదేవిధంగా డ్రైనేజీ నిర్మాణాన్ని ఇప్పటికే పనులు ప్రారంభించి దాదాపు ఒక 40 నుంచి 50% పనులు చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఏదైనా పనిని మంజూరు చేసిన తర్వాత ఆ యొక్క మంజూరీని చేసినటువంటి పనిని పూర్తి చేసి తొందరగా ఆ నిధుల్ని మనం ఖర్చు చేస్తేనే మిగతా నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ నిధులు వచ్చినా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా నిర్వహించినటువంటి పనులైనా సరే మంజూరైన వెంటనే ఆ పనులు ప్రారంభించి తొందరగా పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తే ఈ నిధులు ఖర్చు అయిపోతేనే కొత్తగా నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అదేవిధంగా చేస్తున్న పనులను కూడా పూర్తిగా నాణ్యతతో పనులు చేయాలా, ఎక్కడ కూడా దాంట్లో పారదర్శకత లోపించకుండా ఆ యొక్క పనులు పూర్తి చేయాలని అధికారులందరికీ విజ్ఞప్తి. బేలా మండలంలోని సదల్పూర్లోని జంగి జాతర ఘనంగా ముగిసింది. ప్రతి ఏటా పుష్యమాసంలో ప్రారంభమయ్యే ఈ జాతర వారం రోజులుగా కొనసాగుతోంది. జాతర మొదటి రోజు కోరంగే వంశస్థుల తరపున అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు మహాదేవ్ భైరందేవ్ దర్శనమిస్తారు. వారం రోజులు జరిగే జాతరకు తెలంగాణ ఆంధ్ర నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి వేలాది సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ముగింపు రోజున భజన బృందాలు డప్పు చప్పుల నడుమ కోరంగే సోనేరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం దహి అండికాల నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కోరంగే సోనేరావు మాట్లాడుతూ వారం రోజులుగా కొనసాగుతున్న ఈ జాతరకు తెలంగాణ ఆంధ్ర నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. ఆ మహాదేవ్ భైరందేవుల ఆశీస్సులో భక్తులపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. భక్తి భావనతో వచ్చినటువంటి భక్తులు ఈరోజు దయ్యండి కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు జరుపుతున్నాము. మరి అలాగే ఆ పరమేశ్వరుడు మా యొక్క భక్తులకు కరుణ చూపాలని, ఏదంటే తమ ఒక దైవ భక్తితో వస్తున్నారో వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తుంది ఆ పరమేశ్వరుడు. మా మహాదేవుని యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, మరి భక్తులకు చేదుడు వాదులుగా ఎప్పుడు సుఖ సంతలతో పాడి పంటలను పండించి ఇలాగే మాకు ఆశీర్వాదం ఇవ్వాలని మేము మనసులో పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాము. ఈరోజు ఆఖరి రోజు ముగింపు దీనికి అందరూ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ అన్నదానాన్ని ప్రసాదం పొందుకొని వెళ్ళాలని అందరికీ మా యొక్క ఆలయ కమిటీ తరఫున మరియు మేము మా తరఫున కూడా పవిత్రమైన మౌని అమావాస్య రోజున స్థానిక గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు మహా కుంభమేళా పవిత్ర జలాన్ని భక్తులకు పంపిణీ చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు పవిత్ర గంగా జలాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్, సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్, కార్యదర్శి మాధవ్, కోశాధికారి సూర్యకాంత్, గౌరవ అధ్యక్షులు వామన్, సభ్యులు కందుల రవీందర్, కిషన్ రావు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు మహా కుంభమేళా పవిత్ర జలాన్ని పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 2000 కుటుంబాల వరకు ఈ పవిత్ర జలాన్ని అందించారని తెలిపారు. భవిష్యత్తులోనూ సమితి ఆధ్వర్యంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మహాకుంభమేళా 144 ఇయర్స్ ఒకసారి వచ్చే మహాకుంభమేళా పురస్కరించుకొని అక్కడ కుంభమేళా నుంచి ప్రయాగ్రాజ్ నుంచి ఎంతో శ్రమకొచ్చి ఈ ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మన పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వారు ఈరోజు మౌని అమావాస్య రోజు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 విడతలు ఇవ్వడం జరిగింది. తాంసీ మండల కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. రోడ్లపై ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని, జీపీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి చెత్త సేకరించాలని కార్యదర్శి హరితకు సూచనలు చేశారు. నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులను
ట్యాక్స్ కనెక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నారి పంచాయతీ కార్యదర్శి గంగన్న, కారోబార్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న శ్రీ మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం నేతలు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర, ఆకట్టుకున్న మేస్రం వంశీయులు, సాంప్రదాయ పూజలు. హాజరైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు. భక్తజనంతో కోలాహలంగా మారిన కేస్లాపూర్ నాగోబా ఆలయం. సాంకేతిక రంగంలో భారతదేశం గొప్ప విజయాలు. ఇన్స్పైర్ ఇండియా సెమినార్లో వక్తల వెల్లడి. అబ్దుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచన. విశేషంగా ఆకట్టుకున్న స్పేస్ డిఫెన్స్ ఎక్స్పో అంతరిక్ష నమూనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.